హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మంచి చికెన్ గ్రేవీతో పాటు రాగి ముద్ద తింటుంటే ఆ టేస్టే వేరే కదా. ఈ చక్కటి వానలకి ఇలా చక్కగా చికెన్ చేసుకొని దాంతో రాగి ముద్ద చేసుకొని తినండి. అసలు ఆ టేస్టే వేరే లెవెల్. సో ఇలా నా స్టైల్లో మీరు చికెన్ గ్రేవీ చేసుకొని తినండి, ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడైతే నేను మసాలా కోసం ఇక్కడ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇక్కడ వచ్చేసి దాల్చిన చెక్క ఒక ఫుల్ రో అనేది తుంచి వేసేసుకున్నాను. అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఇలా జాజికాయని చిన్న ముక్క వేసుకోండి, చాలా చిన్న ముక్క. అలాగే స్టార్ అనాస్ అది కూడాను ఒక ఫ్లవర్ అనేది వేసేసుకోండి. తర్వాత 2 ఏలక్కాయలు, ఒక బిర్యానీ ఆకు ఇలా తుంచి అయితే వేసేయండి. తర్వాత దీనిలోకే జాపత్రి అంటారు కదండి, బ్లాక్గా ఉంటుంది, సో దాన్ని కూడాను వేసేయండి. ఫ్లేవర్ బాగుంటుంది, అది కూడా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత 6-7 లవంగ మొగ్గలు, అలాగే ఇంట్లో చేసి పెట్టుకున్న ధనియాల పొడిని అయితే వేసుకుంటున్నాను. 2.5 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇది కొంచెం మంచి థిక్నెస్ వస్తుందన్నమాట గ్రేవీ. అలాగే 1 స్పూన్ వరకు గసగసాలు అనేది వేసుకోండి. గసగసాలు అనేది కంపల్సరీ ఉంటే బాగుంటుంది. సో ఇలా ఫైన్ పౌడర్ అనేది చేసేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలను అయితే ఒలిచేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా మనం మిక్సీ జారుకు వేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయ రెబ్బలను అలాగే 1 ఇంచు అల్లం కూడా తీసుకోవాలి. ఇవన్నీ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదండి, మసాలా పొడి ఏదైతే ఉంటుందో అందులోనే ఈ అల్లము ఇంకా వెల్లుల్లి కూడా వేసి చక్కగా పేస్ట్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసి పెట్టేసుకోండి. సో మరి నా స్టైల్లో చికెన్ గ్రేవీ అని చెప్పాను కాబట్టి కొంచెం వేరేలా ఉంటుందండి. అంటే ఇదేం వేరే కొత్తదేం కాదు, మా అమ్మగారు ఎప్పుడు చేస్తూ ఉంటారు, నేను కూడా ఇదే ఫాలో అవుతూ ఉంటాను. సో అందువల్ల ఒకవేళ మీకు తెలియకపోతే ఇలా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. సో ఇలా ఈ మసాలా పేస్ట్ అనేది పక్కకు తీసి పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు అనేది 2 తీసుకున్నాను. మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీ జార్కి వేసుకొని ఇది కూడాను మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా చేసుకోవాల్సిన పనులు ఇవే అన్నమాట. అన్నీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే కర్రీ చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చిల్ని ఇలా అడ్డంగా చీల్చేసాను. సో ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కుక్కర్ ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి. సో మంచిగా కడిగేసుకోవాలి, వాష్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. తర్వాత కుక్కర్ ప్యాన్లోకి ఆయిల్ అనేది వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఒక 2.5 టేబుల్ స్పూన్లు అయితే పడతాయి. ఒక 2 టేబుల్ స్పూన్లు అయినా వేసుకోండి. ఆయిల్ ఎక్కువగా అంత వద్దు అని అనుకునేటప్పుడు మీ ఇష్టం. సో ఇప్పుడు ముందుగా మనం మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఈ కాగిన ఆయిల్లోనే వేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ గరం మసాలా పేస్ట్ని నీట్గా మంచి అరోమా వచ్చేలా వేయించుకోండి, అంటే ఫ్రై చేసుకోండి.
ఎలా ఫ్రై చేసుకుంటారు అని అంటే ఒక 5 మినిట్స్ అలా తిప్పుతూ ఉండాలన్నమాట. అప్పుడు ఆయిల్లోంచి అంటే మసాలాలోంచి ఆయిల్ బయటికి వస్తుంది. మసాలా కూడాను సపరేట్గా కనిపిస్తూ ఉంటుంది. సో దీనిలోకే మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేయండి. అప్పుడు ఆ పచ్చిమిర్చి ఇంకా మసాలా ఇవన్నీ వేగుతూ మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. మంచి అరోమా వస్తుంది. సో ఇలా ఆయిల్కి ఆయిల్, మసాలాకి మసాలా ఫ్రై అయిపోయింది కదా. ఇలా ఫ్రై అయిన దాంట్లోనే మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కల్ని, వాటిని కూడా వేసేయాలి. సో ఇలా నేను చికెన్ ముక్కలన్నిటినీ వేసేసి మరి కాస్త ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ మసాలా అనేది చికెన్ ముక్కలకు పట్టేలాగా కొంచెం అలా గరిటె తిప్పేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా మగ్గించేసుకుంటున్నాను అన్నమాట. అప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలు ఘాటు అలాగే మసాలా అనేది చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. ఇలా 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చేసేయండి. తర్వాత చూస్తే చక్కగా మసాలా అనేది చికెన్ ముక్కలకి పడుతుందన్నమాట. సో ఇంకాస్త మనకి అంటే అడిగంటేసుకోకుండా కొంచెం అలా తిప్పేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడకనిచ్చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే చికెన్లోంచి వాటర్ అంతా దిగిపోయి ఆయిల్ అనేది బయటకు వస్తుంది. సో ఇలా ఇప్పుడు మనం ఉప్పు కారాలు అయితే వేసేసుకుందామండి. రుచికి తగ్గట్టు అయితే ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టు అయితే ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం కారం ఎక్కువ పడుతుంది. సో నేను ఇక్కడ చిన్న స్పూన్లో ఒక 4 స్పూన్ వరకు వేసుకున్నానండి. అలాగే పసుపు కూడా వేసుకున్నాను 1 స్పూను. ఇవన్నీ వేసి చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు మనకి చికెన్లోన ఉప్పు కారాలు కూడా పడుతుందన్నమాట. అలాగే మసాలా ఉప్పు కారాలన్నీ అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే ఉప్పు కారం అంతా చికెన్ ముక్కలకి పట్టేసింది కదండి. తర్వాత దీనిలోకే ఉల్లిపాయ పేస్టు రుబ్బుకున్నాం కదా, సో దాన్ని కూడాను వేసేయాలన్నమాట. అది కూడా వేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఈ ఉల్లిపాయ పేస్టు కొంతమంది ముందలే అంటే తాలింపులోకి వేసేసుకుంటారు. సో అలాగా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. సో ఉల్లిపాయ పేస్ట్ వేసినట్లయితే చికెన్ గ్రేవీ మంచి చిక్కగా వస్తుందన్నమాట. మంచిగా వస్తుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుందండి. సో ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నట్లయితే సో ఇలా ఉల్లిపాయ పేస్ట్ కూడాను మంచిగా పట్టాలన్నమాట. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడాను మంచిగా పచ్చివాసన పోయి వేగిపోయి అంటే చికెన్లో ఉడికిపోయి ఇలా ఆయిల్ అనేది పైనకి తేలుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 2 మీడియం సైజు టమాటో ముక్కల్ని వేసేయండి. ఈ టమాటో ముక్కలు కూడా కాస్త ఉడకనివ్వాలంటే మెత్తగా అవ్వాలన్నమాట. మెత్తగా అయ్యేలా కొంచెం ఉడికించేసుకోవాలన్నమాట. ఇంకాస్త మూత పెట్టి మగ్గించేసుకోవాలన్నమాట ఇంకో 5 మినిట్స్. మీకు లెంతీ ప్రొసీజర్ లాగా కనిపించవచ్చు కానీ మీకు అర్థమయ్యేలా చెప్తున్నానండి. సో ఇలా టమాటాలు కూడాను కాస్త ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని కర్రీని కలిపేసుకోండి. ఇలా కొత్తిమీర వేసి కలుపుకుంటే ఆ చికెన్ ఫ్లేవరు చాలా అరోమా అనేది సూపర్గా ఉంటుంది. సో డైరెక్ట్ అంటే ఇప్పుడు నేను కాస్త వాటర్ వేసి లిడ్ క్లోజ్ చేసేస్తాను అనమాట. కుక్కర్ విజిల్ వేస్తాను అనమాట. లేదు మనకి డైరెక్ట్గా కుక్ చేయాలి అని అనుకుంటే ఇలాగ వాటర్ వేసిన తర్వాత ఒక 5 to
10 మినిట్స్ అలా దగ్గరికి కూర మంచిగా దగ్గర పడేలా ఉడికించేసుకొని ఆఫ్ చేసేసుకోవడమేనండి. సో నేనైతే కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ అలా వేయించుకుంటున్నాను. ఎందుకంటే నాకు కొంచెం పులుసు మంచిగా రావాలి అనేసి ఈ విధంగా చేసుకుంటున్నాను. సో చూస్తున్నారా, నేను రాగి ముద్ద చేసుకుంటాను కాబట్టి దానికి కొంచెం గ్రేవీ అనేది ఈ విధంగా కావాలనేసి, అలాగే చికెన్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉడుకుతుందనేసి కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. సో ఇప్పుడైతే రాగి ముద్ద చేసేసుకుంటున్నాను. రాగి ముద్ద విత్ చికెన్ గ్రేవీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఓన్లీ రాగి ముద్ద చికెన్ గ్రేవీ అంతే నేను తినేది. వేరే వాటితో తినండి నాకు అంత ఇష్టం అవ్వదు. ఓన్లీ చికెన్ గ్రేవీ ఉంటే మాత్రమే తింటాను. సో మా పాపకైతే తన ఫేవరెట్ అనమాట రాగి ముద్ద. అది చికెన్ మటన్ అలాంటివి ఏమి పెద్దగా ఇష్టపడదు. ఓన్లీ ఈ రాగి ముద్ద సాంబార్ ఏది చేసినా దాంతో తింటుందన్నమాట, తనకిష్టం. సో అప్పుడప్పుడు మేము ఈ రాగి ముద్దని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామండి. సో ఎప్పుడైనా తినాలి అని అనిపించేటప్పుడు చికెన్ గ్రేవీ చేసుకుంటే ఇలా రాగి ముద్ద చేసుకొని తింటామన్నమాట. సో రాగి ముద్ద అందరికీ తెలిసే ఉంటుంది కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే ఈ విధంగా కింద, ఎందుకంటే కొంచెం వేడిగా ఉంది అందుకే వాళ్ళే చేస్తున్నారనమాట. అది ఇలా నలిపేస్తే ఏమంటే ఉండలు లేకుండా నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో మన వేడివేడి రాగి ముద్దలోకి వేడివేడి చికెన్ గ్రేవీ వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. సో నా స్టైల్ చికెన్ గ్రేవీ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.